తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని మీకు తొక్కేయాలనిపిస్తే ఒకేసారి తొక్కేయండి. ఇలా రోజు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని చంపుతూ అయితే బతకబాకండి. చాలా సంవత్సరాల తర్వాత తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మళ్ళీ ఊపిరి పోసుకుంది అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఆ ఫీలింగ్‌ని అలానే ఉంచండి. కాదు మేము చంపేస్తాం అన్నారంటే మాత్రం ఇక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంతవరకు టీఎఫ్ఐ బాయ్స్ అని చెప్పుకుంటూ తిరిగిన ప్రతి ఒక్కరైతే రివర్స్ అయిపోతారు. ఇంతవరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆడియన్స్ ఎప్పుడు వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాల్ని ఆపేయాలనుకోలేదు. ఏ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమా అయినా సరే, సినిమా బాగుంటే మాత్రం ప్రాణాలు పెట్టి థియేటర్‌కెళ్ళిపోయి ఆ మూవీ సెలబ్రేషన్ తెగ చేసేవాళ్ళు. ఆ ఓన్ ఇండస్ట్రీలో మూవీ కంటే కూడా మన ఇండస్ట్రీలో ఒక రూపాయి ఎక్కువ కలెక్షన్స్ అయితే తెప్పించేవాళ్ళు. అలాంటి తెలుగు ఇండస్ట్రీ టీఎఫ్ఐ బానిసల్ని మీరు త్వరలో చేయబోయే కార్యక్రమాలు కొన్ని అయితే చాలా అంటే చాలా కఠినంగా అయితే మార్చబోతున్నాయి. 'ఇరుముడి' సినిమా ఎంత బాగా రన్ అవుతుందో థియేటర్స్ మనందరికీ తెలిసిన విషయమే. ఎన్ని థియేటర్స్ లో హౌస్ఫుల్ పడుతున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. టు బి ఫ్రాంక్ ఓపెన్ గా మాట్లాడుకుంటే రవితేజ గారు కమ్బ్యాక్ అనడంలో ఎలాంటి డౌటే లేదు. అలాంటి బుకింగ్స్ జరుగుతున్నాయి, అలాంటి రికార్డులు పెడుతున్నారు. అలాగా టీఎఫ్ఐ కలకల్లాడుతుంది థియేటర్తో. ఇలాంటి టైంలో త్వరలో టాక్సిక్ మూవీ అయితే రిలీజ్ కాబోతుంది. టాక్సిక్ మూవీ రైట్స్ ని దిల్ రాజు గారు అయితే కొనుక్కున్నారు. చాలా అంటే చాలా డబ్బులు పెట్టి అయితే టాక్సిక్ మూవీ రైట్స్ అయితే కొనుక్కున్నారు. సో ఆయన ఏం ప్లాన్ చేశారంటే 80% స్క్రీన్స్ ని దిల్ రాజు గారు ఆల్రెడీ అయితే లాక్ చేశారనమాట. అంటే 80% స్క్రీన్స్ లో ఇరుముడి మూవీని అయితే తీసేయబోతున్నారు. జస్ట్ 20% స్క్రీన్స్ మాత్రమే అలాట్ చేయబోతున్నారు. ఆ 20% లో కూడా ఇరుముడికి ఎన్ని స్క్రీన్స్ ఇస్తారో నాకు తెలియదు. కానీ ఇంత లార్జ్ స్కేల్ సినిమాని మీరు డిస్ట్రిబ్యూట్ చేయాలనుకున్నప్పుడు ఒక తెలుగు సినిమాని తొక్కేసి వేరే ఇండస్ట్రీ సినిమాని మీరు డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నారు. కేవలం మీ స్వార్థం కోసం, మీకు డబ్బులు రావాలనడం కోసం మాత్రమే మీరు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని బతికేయాలనుకోవట్లేదు. నా స్వార్థం, నా సొంత డబ్బులన్న మైండ్ థాట్లో అయితే మీరు ముందుకు పోతున్నారు. అక్కడ ఉండేది ఏదో మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన సినిమా కానీ ఉంటే, లేకపోతే నందమూరి గారి ఫ్యామిలీ నుంచి వచ్చిన సినిమా కానీ ఉంటే మీరు ఇలాగే చేసేవాళ్ళ. ఖచ్చితంగా తెలుగు టాక్సిక్ డేట్ అయితే మీరైతే పోస్ట్ పోన్ చేసేవాళ్ళు. రవితేజ గారి మూవీ కాబట్టి మీరు అలా చేయాలనుకుంటున్నారు. మీకు తెలియని విషయం ఏంటంటే నందమూరి గారి ఫ్యామిలీ మూవీ అయినా సరే, మెగాస్టార్ గారి ఫ్యామిలీ మూవీ అయినా సరే, అలాగని మీరు 80% స్క్రీన్ లాక్ చేసి వదిలేస్తే టీఎఫ్ఐ ఆడియన్స్ చూసి సర్లేరా అబ్బా వేరే మూవీ కదా వదిలేసాం అనుకుంటారు. కానీ రవణ గారి మూవీ ఇది. ఎన్ని సంవత్సరాల నుంచి టీఎఫ్ఐ ఆడియన్స్ ఆయన కంబ్యాక్ కోసం ఎంత ఏర్గా వెయిట్ చేస్తున్నారో మీ ఎవరికి తెలియదు. ఎందుకంటే ఒక కరుడు కట్టిన టీఎఫ్ఐ బానిస మాత్రం అనుభవించగల ఫీల్ అది. అంటే అదేదో ఈవెంట్లో సాయి రాజేష్ గారు చెప్తారు కదా, సార్ మీకు మెగాస్టార్ అభిమానిగా ఉండే సుఖాలు మీకు తెలియదు సార్ అని చెప్పి, అలాగే ప్రొడ్యూసర్ దిల్ రాజు గారికి నేను చెప్పాలనుకుంటున్నాను. ఒక టీఎఫ్ఐ బానిసగా, ఒక టీఎఫ్ఐ మనిషిగా ఉండే అభిమాని మీకు తెలియదు సార్ ఆ రవణ కంబ్యాక్ కోసం ఒక టీఎఫ్ఐ అభిమాని ఎంత ఏర్గా వెయిట్ చేస్తున్నాడని చెప్పి. అలాంటి ఒక అభిమానులందరికీ ఈరోజు రవితేజ గారు కంబ్యాక్ అయితే ఇచ్చారు. ఎంతలా కంబ్యాక్ ఇచ్చారంటే థియేటర్లో కూర్చున్న ప్రతి ఒక్కరు కంట తడి పెట్టుకునే రేంజ్లో అయితే కంబ్యాక్ అయితే ఇచ్చారనమాట. ఆ రేంజ్ సినిమాని ఆ రేంజ్ బుకింగ్సే పెడుతున్నారు, ఆ రేంజ్ కలెక్షన్స్ వేస్తున్నారు, ఆ రేంజ్ మనుషుల్ని థియేటర్కి ఇంట్లో వాళ్ళని అయితే తోలుకోబోతున్నారు అనమాట. ఇలాంటి ఒక సినిమాని నేను చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేసి టాక్సిక్ మూవీ కొనాలని చెప్పి 80% స్క్రీన్ లాక్ చేసి ఈ మూవీకి కానీ మీరు ఆపేశారంటే మాత్రం ఎంత కడ్డు కట్టిన రాక్షసులు అయిపోతారంటే టీఎఫ్ఐ బానిసలు అసలు మీరు ఇమాజిన్ కూడా చేసుకోలేరు. ఫ్యూచర్లో అదర్ ఇండస్ట్రీ నుంచి ఏ మూవీ వచ్చినా సరే ఏ మూవీని థియేటర్లో చూసే సాహసం అయితే చేయరు. మీకు తెలుసో తెలియదో డీసీ మూవీకి తమిళనాడులో కూడా ఫ్యాన్ షోస్ పడలేదు, మన ఆంధ్రాలో అయితే ఫ్యాన్ షోస్ పడ్డాయి. కలెక్షన్ కూడా తమిళనాడు కంటే కూడా మన ఆంధ్రాలోనే ₹1 అయితే ఎక్కువ వచ్చింది, కానీ తమిళనాడులో అయితే అంత రాలేదు. ఎందుకంటే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు అంత ఆప్యాయత, అంత ప్రేమను చూపిస్తారు. అది అదర్ ఇండస్ట్రీ సినిమానా మన ఇండస్ట్రీ సినిమాని ఇవన్నీ మ్యాటరే కాదు. సినిమా కానీ బాగుందా వెంటనే మన వాళ్ళు అయితే ఎగబడి థియేటర్కి వెళ్ళిపోతారు. మీకు తెలుసో లేదో మలయాళంలోనూ కన్నడలోనూ ఎక్కడో ఒక మూవీ అయితే నవీన్ పౌలి గారిది, మమతా బీజీ గారి కలిసి యాక్ట్ చేసిన మూవీ హౌస్ఫుల్స్ అయితే పడుతున్నాయి. 50 crores కలెక్షన్ ఆల్రెడీ కలెక్ట్ చేసింది. మన తెలుగు వాళ్ళు సార్ హైదరాబాద్లో కొన్ని లిమిటెడ్ షోసే ఉన్నాయి సార్, మీరు ఆ షోస్ని కొంచెం ఇంక్రీజ్ చేసి ఆ మూవీ కూడా వేసామంటే మేము వెళ్ళడానికి రెడీగా ఉన్నామని చెప్పి చాలామంది టీఎఫ్ఐ అభిమానులు అయితే రిక్వెస్ట్ అయితే వాళ్ళ ట్విట్టర్ ద్వారా అయితే పోస్ట్ చేశారనమాట. అంటే అలాంటి అభిమానులు అనమాట మన వాళ్ళు. ఇక్కడ మూవీ లేకపోయినా సరే మూవీ బాగుందంటే సార్ కొన్ని స్క్రీన్స్ ఇచ్చి ఆ మూవీని కూడా వేయండి సార్, మేమందరం థియేటర్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నాం సార్ అని చెప్పి ప్రొడ్యూసర్స్నే రిక్వెస్ట్ చేస్తారు మన తెలుగు వాళ్ళు. అలాంటి అభిమానులు అనమాట. అలాంటి అభిమానులందరినీ దిల్ రాజు గారు మార్చబోతున్నారు త్వరలో. నాకు దాంట్లో ఎలాంటి డౌట్ లేదనిపిస్తుంది. ఎందుకంటే ఫర్ షూర్ ఆయన 80% స్క్రీన్ లాక్ చేస్తాడు, 80% స్క్రీన్స్లో టాక్సిక్ మూవీ రిలీజ్ చేస్తాడు. అప్పుడు రవితేజ గారికి రావాల్సిన కరెక్షన్స్ అన్నీ పడిపోతాయి. అప్పుడు ఎక్కడైనా సరే ఒక పాయింట్లో కానీ మన వాళ్ళు ట్రిగర్ అయ్యి రవితేజ గారిని తొక్కేస్తున్నారా, ఆయన ఇన్ని సంవత్సరాలు కష్టపడిన తర్వాత ఒక మంచి కంబ్యాక్ మూవీతో వస్తే ఈ మూవీని కూడా తొక్కారు అనుకుంటున్నారని చెప్పి ఎక్కడో ఒక చిన్న ట్రిగర్ పాయింట్ కానీ వెలిగిందంటే మాత్రం అది ఎలా అంటుకుంటుందంటే కార్చి అంటుకున్నట్టు అంటుకుంటుంది. టాక్సిక్ మూవీ ఎంత బాగున్నా సరే
వాంటెడ్గా థియేటర్కి వెళ్ళడం ఆగిపోతారు. ఆ మూవీ రివ్యూలోనో లేకపోతే ఆ టెలిగ్రామ్లోనో ఎక్కడ మూవీ చూడడం అయితే చూస్తారు, కానీ థియేటర్కి వెళ్ళి వాళ్ళకి మనీ ఇన్వెస్ట్ చేసి మాత్రం ఖచ్చితంగా చూడరు. వాంటెడ్గా ఇరుముడి సినిమా చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ సెకండ్ టైం థర్డ్ టైం కూడా పోయి హౌస్ఫుల్స్ అయితే పెడతారు. ఆ రేంజ్ పిచ్చి ఉందన్నమాట మన వాళ్ళకి. సో దిల్ రాజు గారిని నేను కైండ్గా రిక్వెస్ట్ అయితే చేయాలనుకుంటున్నాను. సార్ మీరు టాక్స్ మూవీ రిలీజ్ చేయాలంటే చేసుకోండి, కాకపోతే ఒక 30-40% స్క్రీన్స్లోనే రిలీజ్ చేసుకోండి. ఎందుకంటే ఇరువుడు మూవీ చాలా మంచిగా రన్ అవుతుంది, చాలా మంచి హౌస్ఫుల్స్ అయితే పడుతున్నాయి. అలాంటి ఒక మూవీని మీరు తొక్కేయాలనుకుంటున్నారు. అది చాలా కష్టపడి పైకి వచ్చిన రవితేజ గారి మూవీ అది. అది ఇన్ని సంవత్సరాల తర్వాత కంబ్యాక్ ఇచ్చిన రవితేజ గారి మూవీ ఇది. అది కాకుండా ప్రతి ఆడియన్స్ కళ్ళల్లో నీళ్ళు తెప్పించే మూవీ ఇది. సో ఇలాంటి మూవీ మీరు తొక్కేయాలనుకుంటున్నారు. సో ఏం చేసినా సరే కొంచెం ఆలోచించి అయితే చేయండి సార్ అని చెప్పి నేనైతే కైండ్గా దిల్ రాజు గారిని అయితే రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను.